ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. తనకి అవసరానికి మించి శాలరీ ఇస్తాను అని చెప్పలేదు. మన అమ్మ కిడ్నాప్ విషయంలో మన మొదటి నిందితుడు, అనుమానితుడు ఈ టిల్లునే. ఆ రోజు సదన్లో అమ్మ కిడ్నాప్ అవ్వడానికి ముందు కార్ రిపేర్ అంటూ ఈ టిల్లు కనిపించాడు. అప్పుడు ఏదో తడబడ్డాడు. తర్వాత కార్లో కొందరు కూర్చున్నట్టుగా కనిపించింది, కానీ నాకు అంత క్లియర్గా కనిపించలేదు. అదే కాకుండా ఇదే టిల్లుని మనం వెతుక్కుంటూ వెళ్తుంటే మనల్ని చూసి పారిపోయాడు. ఎందుకు పారిపోయావని అడిగితే ఏదో పిట్ట కథ చెప్పాడు. అమ్మని కిడ్నాపర్స్ వదిలిపెట్టినప్పుడు ఈ రుద్రనే కాపాడింది. నేననుకోవడం ఏంటంటే ఈ రుద్రకి టిల్లుకి ఏదో సంబంధం ఉండుండాలి. అమ్మ ఎవరిని అంత ఈజీగా నమ్మదు. అమ్మని కాపాడిన రుద్ర, ఈ టిల్లు, వీరిద్దరూ ఈ కిడ్నాప్ వెనక ఖచ్చితంగా ఉండే ఉంటారని నాకు బలమైన నమ్మకం. ఒకవేళ లేకపోతే ఎలా రోజా? లేకపోతే వెల్ అండ్ గుడ్. ఒకరికి సహాయం చేసిన వాళ్ళం అవుతాం. అదే ఒకవేళ ఉండి ఉంటే కిడ్నాప్ వ్యవహారాన్ని మొత్తం బయటికి లాగాలి. జగదీషు ఈ కిడ్నాప్ వెనకాల ఉన్నాడని ఇప్పటి వరకు మనం అనుకున్నాం, కానీ అది ఎంతవరకు నిజమో నాకిప్పటికీ డౌట్గానే ఉంది. ఫస్ట్ ఈ కిడ్నాప్లో పాల్గొన్న వీళ్ళని గట్టిగా పట్టుకుంటే ఆ జగదీష్ విషయం మనకి ఈజీగా తెలుస్తుంది. ఇంట్లోకి రుద్ర, టిల్లుని కావాలనే తీసుకొచ్చాను. వాళ్ళిద్దరూ ఒకే చోట ఉంటే ఏదో ఒకసారి మనకి దొరక్కపోరు. యమున, వాళ్ళిద్దరినీ నువ్వు ఓ కంట కనిపెడుతూ ఉండాలి. కిడ్నాప్ చేసేంత రేంజ్ వాళ్ళిద్దరికి ఉందంటావా రోజా? నాకు అదొక్కటే డౌట్. యమున, ఒక్కోసారి క్రిమినల్ బ్రెయిన్స్ ఎలా ఉంటాయి అంటే ఆ పని చేయటానికి కొత్త వాళ్ళని ఎంపిక చేసుకుంటారు, లేదా చూస్తే అమాయకంగా కనిపించే వాళ్ళని తీసుకుంటారు. ఆ జగదీష్ కూడా ఇదే చేసి ఉండొచ్చు. మొహాలు చూసి మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు అని చెప్పే రోజులు పోయాయి యమున. ఎవరు ఎలా ఉంటారో, ఎప్పుడు ఏం చేస్తారో ఈ రోజుల్లో మనం చెప్పలేం. అందుకే వీళ్ళిద్దరినీ ఓ కంట కనిపెడుతూ ఉండు. సరే రోజా. నేను బాలుగారితో మాట్లాడాలి. మాట్లాడేసి వస్తాను. నీకేం చెప్పాను? నువ్వేం చేసావు? అక్క, మన ప్లాన్ అంతా మన స్కెచ్ ప్రకారమే ఫాలో అయ్యాను, కానీ లాస్ట్లో ట్విస్ట్ ఇచ్చింది అక్క. అయినా తన ఇంటికి తీసుకొస్తే నువ్వు రావడమేనా? బుద్ధుండక్కర్లేదా? ఏదో ఒకటి చెప్పి ఎస్కేప్ అయి ఉండొచ్చు కదా. అయ్యో మేడం, కలిసొచ్చే కాలానికి బరువైన పరుసు కలిసొచ్చినప్పుడు ఈ బేవర్స్ గాడికి జాబ్ ఇచ్చింది మేడం. 50,000 శాలరీ మేడం. నోర్మోయ్. ఏంటి రుద్ర ఇది? అక్క, ఆ రోజా ఒట్టి పిచ్చిదక్క. నాకు 50,000 శాలరీ ఇవ్వడం ఏంటక్క? అసలు ఎవడిస్తాడక్క నాకు? నిజంగానే రోజా పిచ్చిదక్క. ముందు ఆ వెకిల్ వాపు. ఆ రోజా పిచ్చిది కాదు, చాలా మేధావి, తెలివిగా నిన్నిక్కడికి తీసుకొచ్చింది. అవునా మేడం?
మరేమనుకున్నావు? ఆ రోజా నిన్ను డబ్బుతో కొట్టింది, నువ్వు పడిపోయి ఇంటికొచ్చావు. నాకేం తెలుసు మేడం, తను డైరెక్ట్గా ఇంటికే తీసుకొస్తుందని. డౌట్ లేదు, ఆ రోజా దేవాంతకురాలు. మీరన్నట్టు చాలా తెలివిగా ఈ టిల్లుగాన్ని ఈ ఇంటికి తీసుకొచ్చింది. ఆ రోజా ఏం చెయ్యాలని ప్లాన్ చేస్తోందో ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు. మేం సాబ్, ఈ కిడ్నాప్ విషయంలో నా మీద ఆ రోజాకి డౌట్ ఉంది. అది క్లియర్ చేసుకోవడానికి వీణ్ణి ఇక్కడికి తీసుకొచ్చింది. అక్క, నన్నింటికి తీసుకొస్తే డౌట్లు ఎలా క్లియర్ అవుతాయి అక్క? ఓరే వెలుగు బంటి ఎదవా, చూడు, మొనపట్ల క్లోజ్గా ఇప్పుడిక్కడ ఉండకూడదు. నువ్వు ఎవరో నేను ఎవరో. ఏంటక్క నువ్వు అంటే ఇప్పుడు మనిద్దరం విడిపోవాలంటావా? ఓరి పిచ్చి సన్నాసి, బొర్రతో కాదు బుర్రతో ఆలోచించు. అంటే ఇప్పుడు ఏం చేద్దామక్క? నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే వాళ్లకు దొరికిపోతావు. మన గుట్టు తెలిసిపోతుంది. అప్పుడు నువ్వు చంచల్గూడ, నేను చర్లపల్లి. అర్థమైందా? టిల్లు, మేడం, రుద్ర చెప్పింది కరెక్టే. ఒళ్ళు దగ్గర పెట్టుకో. వాళ్ళు నిన్ను ఏం అడిగినా నాకు తెలీదు అనాలి. నీకు మాటలొచ్చినా రానివాడిలాగే ఉండాలి. అంటే మేడం మూగవాళ్ళలాగానా? అంతకు మించి. సరే మేడం. అక్క, నాకొక డౌటు. ఒకవేళ వాళ్ళు నాకు కాస్ట్లీ మందు పోసి నా నుంచి ఏదైనా రాబట్టాలని చూస్తే? ఒరే, వాళ్ళు విషమిచ్చినా తాగి చచ్చిపో. నోరు తెరిస్తే నేను నిన్ను చంపేస్తాను. ఆపండి మీ గోల. ఆ రోజా మన ముందు ఆట ఆడుతోంది. ఏ ఆట ఆడుతుందో, ఎలా ఆడబోతోందో మనకి తెలీదు. అందుకని మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ రోజాకి ఏ మాత్రం డౌట్ వచ్చినా మనందరం దొరికిపోతాం. అర్థమైందా? అలాగే మేం సాబ్. ఆ రోజా ఏం చెయ్యబోతోందో మనము తెలుసుకోవాలి. ఆ పని మీదే ఉండండి. అక్క, ఇప్పుడేం చేద్దాం? మీరు నాకొక హెల్ప్ చేయాలి. ఏంటి రోజా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆఫీస్ వర్క్స్ మీద నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. ఇక్కడ నుండి ఆఫీస్ వర్క్స్ అన్ని మీరే చూసుకోవాలి. ఆఫీస్ పనులంటే? మీరు చేసే డ్యూటీస్తో సహా నా వర్క్స్ కూడా మీరే చూసుకోవాలి. మీరే దగ్గరుండి ఫాలోఅప్ చేయండి.